సార్ ఒకసారి. శాలిని మెడ్ సిటీ ఈ వెంచర్ ముఖ్యంగా మాకిచ్చిన సులేమాన్ ఖాన్ వారి ఫ్యామిలీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మీద నమ్మకంతో మాకు అమ్మినందుకు. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళ కోఆపరేషన్కి ఒక మెడికల్ హబ్ లాగా ఈ శాలిని మెడ్ సిటీలోకి ఒక పేషెంట్ ఎంటర్ అయితే వాళ్ళు లివర్ ఇట్లా కాకుండా ఈ వెంచర్లోకి ఎంటర్ అయితే టోటల్ మెడికల్ ట్రీట్మెంట్ సుమారుగా ఒక 35-40 హాస్పిటల్స్ ఇక్కడ క్రియేట్ చేయాలనే మంచి సదుద్దేశంతో ఒక పేషెంట్ మరి అందులో ఉందా పేషెంట్ వృద్ధుడి కింద లెక్కే, వృద్ధుడి కింద లెక్కే. వాళ్ళని ఒక హాస్పిటల్ తీసుకుపోతే తర్వాత ఏదో డౌట్ వచ్చి మళ్ళీ టెస్ట్ కంటే వాళ్ళని పాపం అంబులెన్స్ లో తీసుకొని పోయి అడ్డు తిప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితి గుంటూరులో ఉంది. అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా శాలిని మెడ్ సిటీలోకి వస్తే ట్రీట్మెంట్ ఎన్ని రకాల ట్రీట్మెంట్లు అవసరం అన్ని చేసి చక్కగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళే పరిస్థితి వాతావరణం కల్పిద్దామనే ఉద్దేశంతో అన్ని స్పెషలిస్టులు, అన్ని రకాల హాస్పిటల్స్, అన్ని రకాల టెస్టులు మొత్తం ఈ క్యాంపస్ లోనే ఉండాలనే ఉద్దేశంతో గుంటూరుకి అది ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో దీన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. లేదు, నాట్ సేల్. హౌసింగ్ ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి అమ్మబడదు ఫస్ట్ మాట. రెండో మాట, ఓన్లీ హాస్పిటల్స్. ఇది 6 ఎకరాల. సో గుంటూరుకి కమర్షియల్ గా మరి సుమారుగా 70 గత నెలలో 38 సంవత్సరాల నుంచి లేకు నేను 160 రూపాయలకి గజం అమ్మి ఈరోజు కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉన్నాం. ఈ ఏరియాని తీసుకొని శాలిని డెవలపర్స్ వాళ్ళు ఈ ఏరియాకి తగ్గట్టుగా ఏదైతే అవసరమో ప్రజలకు కానీ లేకపోతే ఏమన్నా ఈ డాక్టర్స్ కానీ అందుబాటులో ఉండే విధంగా నగరానికి అతి సమీపంలో అంటే నగరం లోపలనే ఈ యొక్క ఈ స్థలాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసి పేద ప్రజలు కూడా అంటే రేపు హాస్పిటల్స్ వెళ్ళాలి అంటే ఒక ఏరియా, ఈ ఏరియాకి వెళ్తే అన్ని రకాల సదుపాయాలు, మెడికల్ సదుపాయాలు జరుగుతాయి, అన్ని డాక్టర్స్ ఇక్కడ దొరుకుతారు అనే విధంగా ఈ ఏరియాని డెవలప్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఇలా చేస్తున్నా అవకాశం చెప్తూ ఉంటాడు. మధుడు దగ్గర నేను చాలా గమనించాను, చాలా నేర్చుకుంటున్నాను కూడా. ఎందుకంటే మధుడు చాలా క్వాలిటీగా కూడా చాలా పెంచినారు పరిచయం. మధు చెప్తా ఉంటారు ఆయన బిజినెస్ చేసే విధానం కానీ ఒక నమ్మకం కలిగించే విధానం కానీ దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా జరిగితే ప్రజలు మనం నమ్ముతారని చెప్పని నా పిల్లలకు కానీ నా పిల్లలకు కానీ ఈ ఆస్తిని నేను ఖచ్చితంగా ఇవ్వగలను, ఈ ఆస్తిని ఇవ్వగలదు, చాలా క్వాలిటీగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి వెంచర్స్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా మేము చాలా చిన్నతనం నుంచి ఆడుకుంటా ఉండేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అతి తక్కువ సమయంలో డెవలపర్స్ దీన్ని చాలా తొందరగా అభివృద్ధి చేసి మరి ఏం జరిగిపోతూ ఉంది ఇక్కడ అని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్స్ అలాగే మరి అపార్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ వచ్చే కార్యక్రమం ఇక్కడ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని ఇక్కడ ఇంత తొందరగా గుంటూరు నగరం రాజధాని అయింది, వీటిని కనుక ఏదైనా మనం కూడా ఇందులో భాగస్వాములు అయ్యి ఒక ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్ను 1-2 సందర్భాల్లో అడగడం జరిగింది. నేను కూడా చెప్పా, ఎందుకంటే స్థలాలు ఎక్కడైనా దొరుకుతాయి, వెంచర్స్ ఎక్కడైనా వేస్తాను, కానీ క్వాలిటీ ఉన్న స్థలాలు మనం తొందరగా అభివృద్ధి
కన్స్ట్రక్షన్స్ తొందరగా పూర్తయ్యి అందుబాటులో అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి రైల్వే స్టేషన్ కానివ్వండి, మరి ఇక్కడ బస్ స్టాండ్ కానివ్వండి, రేపు రాజధానికి వెళ్ళాలంటే మనం కరెక్ట్గా ఇక్కడ నుంచి 25 నిమిషాల్లో రాజధానికి వెళ్ళే పరిస్థితి. అట్లాంటి వాతావరణంలో ఈ వెంచర్ ఉండడం కూడా మనందరూ ఒక అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశంలో రాబోయేటువంటి రోజుల్లో ఒక ఐకాన్గా, ఒక తలమానికంగా ఉండేటువంటి వెంచర్కి శ్రీకారం చుట్టినటువంటి శాలిని డెకర్స్ ఎండి గారైనటువంటి పెద్దలు థామస్ నాయుడు గారు నాకైతే చాలా కాలం నుంచి పరిచయం. ఆయన ఇప్పుడే చెప్పాడు 160 రూపాయల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి దాదాపు ఈ రోజు వరకు కూడా అదే వ్యాపారాన్ని నమ్ముకొని నమ్మకంతో ప్రజల ఆశీస్సులతో ఇంతవరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ వ్యాపారంలో కొనసాగుతూ తనకైనటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సోదరులు థామస్ నాయుడు గారికి, అలాగే మరొక సోదరుడు బ్రాండెడ్గా ఉన్నటువంటి జనచైతన్యకి సంబంధించినటువంటి సోదరుడు చైతన్య గారు తను నమ్ముకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్నే కాకుండా వివిధ రంగాల్లో తనకు తెలిసినటువంటి 10 మందికి సహాయం చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి గుణం కలిగినటువంటి సోదరుడు చైతన్య గారు. అలాగే ఇప్పుడే మా జాగరమూర్తి శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పాడు మధు గురించి. బిజినెస్ మ్యాన్ అని, రియల్లీ బిజినెస్ మ్యాన్. ఎక్కడ కూడా తొలకడు బెలకడు, కావాల్సింది అడుగుతాడు, కావాల్సింది చేస్తాడు. రియల్ టైం పొలిటీషియన్ నేనైతే రియల్ టైం బిజినెస్ మ్యాన్ అతను. అలాగే మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన సులేమాన్ ఖాన్ టొబాకోకు సంబంధించి వారసులుగా ఉన్నటువంటి పెద్దలు హఫీజ్ గారు, వారి కుటుంబాలందరినీ కూడా, ఎందుకంటే గుంటూరు నగరంలో వారి పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. దాదాపు సుదీర్ఘ కాలం పాటు ముస్లిం సమాజంలో వ్యాపారం అంటే సులేమాన్ ఖాన్, మొహమ్మద్ ఖాన్ అనేటువంటి పరిస్థితులు మనందరూ కూడా తెలుసు. చాలా పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసి చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి హఫీజుల్లా ఖాన్ గారు, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, సీనియర్ కార్పొరేటర్, నాకెప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో తన సూచనలు సలహాలు ఇస్తూ నాకు వెంటున్నటువంటి కొంపల్లి మోహన్కన్నయ్య గారు, అలాగే మరొక ఇద్దరు సోదరులు తెనాలి వాస్తవ్యులు హఫీజుల్లా ఖాన్ గారు, జిలానీ గారు, అలాగే సోదరుడు రామతుల్లా గారు, నా మిత్రుడు, పెద్దలు రాయలమూడి శ్రీనివాస్ గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, పిచ్చిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మహిళాద్రి గారు, సలమాన్ గారు, ముందున్నటువంటి అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గం కూడా పక్కనున్నటువంటి పశ్చిమ నియోజకవర్గంతో పోటీ పడాలని చెప్పి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి నేను. ఎక్కడ కూడా 2 టౌన్కి 1 టౌన్కి ఎక్కడ గ్యాప్ లేదు. అదెంత డెవలప్ అయితే ఇది కూడా అంతే డెవలప్ అయిందనేటువంటి విషయాన్ని ఈరోజు నేను ఒక తలమానికంగా, ఒక కొలమానంగా నేను పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రతి సందర్భంలో కూడా మాతో పాటు ఈ వ్యాపారస్తులు, శాలిని డెకర్స్ కానీ, శాలిని డెవలపర్స్ కానీ పెద్దలు అనేక మంది వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, మా అక్కడ వెంచర్ చేస్తే డిమాండ్ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా రోడ్లు, చిన్న రోడ్లు, లేకపోతే అవకాశం ఉన్నంత వరకు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ప్రతి ఒక్క వెంచర్ని కూడా ఏదైతే నామ్స్ ప్రకారం, అవసరమైనటువంటి ప్లాన్ ప్రకారం వెనకాల 2000 గజాలు ఉందా, ఈ ప్లాన్ అప్రూవల్ కోసం 2000 గజాలు వదలవే కాకుండా ఎంతో పెద్ద మనసుతో 800 గజాలు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి 40 అడుగులు, అంటే ఈరోజు అదే ఆ 2000 కాకుండా మొత్తం ఈ వెంచర్లు 3500 గజాలు పబ్లిక్ పర్పస్ కోసం, అటు పక్కన రోడ్డుకి కానీ వెనకాల మన రిజర్వ్ సైట్ కానీ ఈ రెండు కలిపి 3500 గజాలు ఈరోజు ఈ మెడ్ సిటీకి సంబంధించినటువంటి స్థలంలో నుంచి పెట్టడం జరిగింది. అంటే దీనిలో ఎక్కడ కూడా ఇందాక చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా వచ్చినాయి. నమ్మకంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు నడిచేటువంటి వాళ్ళకు కూడా ఎవరు ఈరోజు 100 గజాలు ఇవ్వడానికి కూడా ఆలోచించేటువంటి పరిస్థితులే. కానీ ఎంతో పెద్ద మనసుతో ఈ వెంచర్లో అవసరమైతే ₹1 ఎక్కువ అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో పక్కన ఒక 800 గజాలు, 1500 గజాలతో పాటు
వెనకాల రిజర్వ్ సైట్ 2000 గజాలు, 3500 గజాలు. ఇంత కాస్ట్లీ సైట్ ని వీళ్ళందరూ కూడా ఈ వెంచర్ ని ఒక తలమానికంగా తయారు చేయాలి, అందరికి ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలన్న ఆలోచనతో, ఒక పెద్ద ఆలోచనతో చేసినటువంటి విధానం చాలా గొప్పదని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తారు. హాస్పిటల్స్ ఉన్నాయి. మనం అందరం కూడా ఓల్డ్ క్లబ్ రోడ్కి వెళ్తే అక్కడ పార్కింగ్ దగ్గర నుండి ఎవరైనా కారులో వెళ్తే డాక్టర్లు సైతం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ కానీ, వాళ్ళ అంబులెన్స్లు కానీ, లేకపోతే అవసరమైనటువంటి అత్యవసర సమయాల్లో ఒక అంబులెన్స్ అటు నుంచి క్రాస్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గమనించి ఈ రోడ్లో చాలా పెద్ద పెద్ద వెంచర్స్, కిమ్స్ కానీ, అలాగే విశిష్ట కానీ అనేక హాస్పిటల్స్ ఈ రోజు ఇక్కడ స్థలం దొరక్క అక్కడ ఆటో నగర్ దగ్గరికి వెళ్ళి కూడా పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రోజు ఒక మంచి ప్లాన్డ్ అట్మాస్ఫియర్ లో అవసరమైనటువంటి రోడ్లు, డ్రైన్ సిస్టమ్ తో పాటు వీధి లైట్ల దగ్గర నుండి అన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేసి అన్ని సమకూర్చి ఈ వెంచర్ ని ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు థామస్ నాయుడు గారు కానీ, మధు గారు కానీ, చైతన్య గారు కానీ, మిగతా పార్ట్నర్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ హాస్పిటల్స్ అనేటువంటి ఆలోచనతో పాటు మెడికల్ కాంప్లెక్స్ కూడా, ఎందుకంటే ఈ రోజు సిటీలో ఉన్నటువంటి మెడికల్ హోల్సేల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్కింగ్ కానీ లేకపోతే షాప్ గోడౌన్స్ కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక మంచి బిల్డింగ్ అయితే హోల్సేల్ మెడికల్ హబ్ గా ఒక బిల్డింగ్ ఎక్కడైనా మీరు 1000 గజాలు 2000 గజాలు పెడితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒక మంచి కాంప్లెక్స్ ని అవసరమైనటువంటి విధంగా నిర్మించుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తే మాత్రం ఇక్కడ ఒక డిమాండ్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక 200 గజాలు హోల్సేల్ షాప్ వాడికి ఇస్తే ఆ బిల్డింగ్ లో ఒక అపార్ట్మెంట్ లాగా లేక ఫ్లాట్ దీన్ని సిటీ లాగా ఈ మెడ్ సిటీలో ఒక హోల్సేల్ మెడికల్ కాంప్లెక్స్ కట్టినా కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక పక్కన డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి హబ్, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఒక 100 గజాలు 200 గజాలు 300 గజాల్లో కట్టడం కన్నా ఈ 2 ప్లాన్స్ మీరు పెట్టుకోవాలి. ఒకటి డయాగ్నోస్టిక్ హబ్, ఒక మెడికల్ ఫార్మసీ హబ్ ఒకటి. దాని తర్వాత ఎవరికి వాళ్ళు హాస్పిటల్స్ కట్టుకున్నట్టు ఒక ప్లాన్ చేస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కూడా దొరుకుతాయి. మెడికల్ సంబంధించినటువంటి ఆలోచన కలిగిస్తే మాత్రం చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నా. దాని గురించి నేను వ్యాపారస్తులు కూడా ఒకరిద్దరితో చర్చించినప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సో దీనికి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి అవకాశం ఉంటే ఒక అపార్ట్మెంట్ లాంటి ప్లాన్ ఏదైనా చేసి ఒక కాంప్లెక్స్ లాగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకుని ఈ ఆటో నగర్ దగ్గర నుండి మన వెంకట్రావుపేట దాకా, అలాగే ఎన్టీఆర్ కాలనీ నుంచి ఆటో నగర్ వై జంక్షన్ దాకా మొత్తం కూడా దాదాపు 15 కోట్ల రూపాయల 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో 2 వైపులు కూడా డ్రైన్ కట్టడం జరిగింది. ఈ పక్కన ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీలో అవసరమైనటువంటి చిన్న పెద్ద అన్ని రోడ్లు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉన్నాయి. అంతేకాకుండా నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఏదైతే ఇప్పుడు మన డొంక రోడ్ నుండి ఈ మణిపురం బ్రిడ్జ్ దాకా అది 40 ఫీట్ రోడ్ చేయబోతా ఉన్నాం. అలాగే అనేక రోడ్లు దాదాపు 22 రోడ్లు మన గుంటూరు ఈస్ట్ లో అభివృద్ధి, మణి హోటల్ సెంటర్ నుంచి కొల్లూరు రోడ్ దాకా అది కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రతి ఒక్క రోడ్డు మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాం కాబట్టి తప్పకుండా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో గుంటూరు నగర అభివృద్ధి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పూర్తిగా మార్పు వస్తుందని నాకైతే నమ్మకం ఉంది. దానికోసం మీరు కూడా సూచనలు, సలహాలు మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మన ఈ నగరాన్ని మన మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే రాజధానికి ఆనుకున్నటువంటి గుంటూరు నగరం కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న సందర్భంలో సార్ ఇక్కడ శ్రేష్ఠ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. గుంటూరు నగర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, తూర్పు నియోజకవర్గంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎటువంటి అవకాశాలు కల్పించవచ్చు, ఏ విధంగా ఈ నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలంటే ఎంత నిధులు కావాలి, ఇవన్నీ కూడా ఆయనతో దొరికినటువంటి 15 నిమిషాలు కారులో వెళ్ళి మళ్ళీ కారులో వచ్చే లోపల ఆయనకి అన్ని కూడా అర్థమయ్యేటువంటి విధంగా చెప్పేటువంటి ఒక అవకాశం నాకు దొరికినప్పుడు వెంటనే ఆయన అక్కడి నుంచి కమిషనర్ గారికి ఫోన్ చేసి మా ఎమ్మెల్యే చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు తప్పకుండా దాన్ని ఆచరణలో పెట్టి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా మీకు కూడా ఏదైనా సూచనలు, సలహాలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. మన ఏకైక ధ్యేయం గుంటూరు నగర అభివృద్ధి. దీంట్లో యువ నాయకులు, యువ పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్ప్రెన్యూర్స్ గా
వ్యాపారస్తులుగా ఉన్నటువంటి ఈ టీంని తప్పకుండా ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా మరి వన్ టౌన్లో సులేమాన్ ఖాన్ కంపెనీ తీసుకొని మేము మెడికల్ హబ్ లాగా తయారు చేయాలి అని 6 ఎకరాలన్నర జిఎంసి అప్రూవల్తో మరి అన్ని హాస్పిటల్సే మెడికల్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి మరి ఇది వెంచర్ వేయటం జరిగింది. ఈ వెంచర్లో మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, మరి వాటర్ ట్యాంక్ కానీ, ఓపెన్ స్పేసు 3500 యాజ్ పర్ జిఎంసి నామ్స్ ప్రకారం 3500 గజాలు పార్కింగ్ కొలిపెట్టడం జరిగింది. కాబట్టి డాక్టర్స్ అందరూ గమనించి ఇక్కడ మరి మెడికల్గా మీరు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ, మెడికల్ షాపులకు కానీ, మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ, మరి ఏదైనా సరే మెడికల్కి సంబంధించిన వారందరికీ కూడా మంచి అవకాశంగా ఉంటుంది. ఈ వెంచర్ గమనించగలరు. మరి ఓపెన్ స్పేసు 3500 గజం, 40 అడుగుల రోడ్లు, మరి అన్ని వసతులతో మేము ఏర్పరిచాం. కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ శాలిని డెవలపర్స్ వారు మెడ్ సిటీ అని పేరు పెట్టి దీనికి ఈ వెంచర్ వేయటం జరిగింది. దీన్ని గమనించి ఈ బ్రోచర్స్ తప్పకుండా డాక్టర్స్ అందరికీ, గుంటూరులో మార్కెటింగ్ వారి అందరికీ అందజేస్తాం. ఇది మెడికల్ హబ్గా, పేషెంట్స్ కన్వీనియంట్గా, డాక్టర్స్ కన్వీనియంట్గా ఉండేటట్టు, గుంటూరు సిటీకి కూడా నెంబర్ 1 మెడికల్ హబ్ అయ్యేటట్టు తీర్చిదిద్దుతామని మాట ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతానికి అతి చేరువలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ప్రతి ఏటా కూడా హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ కానీ, మిగతా చోట్ల కానీ ట్రాఫిక్ సమస్యలతో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ, ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా వైద్యం చేసేటువంటి డాక్టర్స్ దగ్గర నుండి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి, ఫార్మసీ హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది, ప్రజలు అలాగే వైద్యానికి వచ్చేటువంటి వాళ్ళు, డాక్టర్సు, అలాగే యాజమాన్యాలు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనందరం కూడా చూసాం. ఈ గుంటూరు వాడితోట ప్రాంతంలో ఒక వెహికల్ పెట్టాలంటే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరో ఇంటి ముందు పెట్టి వెళ్తే అతను గొడవ చేసి అక్కడ బండి తీయాలని చెప్పి అనేక సందర్భాల్లో పోలీసు కేసుల దాకా కూడా వెళ్ళినట్టు పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో, సువిశాలమైనటువంటి స్థలంతో, మంచి రోడ్లతో, పార్కింగ్కి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో లైట్లు, ట్రైన్లు, అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఇస్తూ ఈరోజు శాలిని మెడ్ సిటీ పేరుతో శాలిని డెవలపర్స్ వారు ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకొని అందరికీ అందుబాటులో, బస్టాండ్కి దగ్గరగా, అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా వెళ్ళేటువంటి సదుపాయం కలిగినటువంటి ప్రాంతంలో ఒక మెడ్ సిటీ లాంటి ఒక మంచి ఆలోచన తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా డాక్టర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులని మీరందరూ కూడా అవకాశంగా తీసుకొని అభివృద్ధి చెందాల్సినటువంటి గుంటూరు నగరంలో మీకు అవసరమైనటువంటి చోట ఒక ప్లాట్ తీసుకొని తప్పకుండా ప్రజలతో పాటు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా మీరు కూడా ఒక ముందడిగేసి ఈ వెంచర్లో అవకాశం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు శాలిని డెవలపర్స్ తీసుకున్నటువంటి ఈ వెంచర్ తప్పకుండా పూర్తి కావాలని, ఒక మంచి సిటీగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను.